అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి. ఇది చపాతీలోకి కానీ నాన్స్లోకి కానీ పుల్కాలోకి కానీ పర్ఫెక్ట్గా ఉండే గ్రేవీ రెసిపీ. ఇది నేను మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని 4 టమాటాలను కట్ చేసి వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి అన్నీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న గుప్పెడు జీడిపప్పును కూడా ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికి వాటర్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా మగ్గుతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా బ్లెండర్లోకి తీసుకుని చల్లారిన తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో బటర్ వేసుకోవాలండి. నేనైతే ఒక 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. ఇందులో 1 చెంచాడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుని ఇంకా 1 చెంచాడు కసూరి మెంతిని కూడా వేసుకున్నామంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని 1 చెంచాడు పంచదారను వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు పన్నీర్ని ఫ్రెష్గా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా ఒక 200 గ్రామ్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు కొత్తిమీరతో వేసుకున్నామంటే అసలు ఆ రుచి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇలా పన్నీర్ ముక్కలు ఏమీ విరక్కుండా కలుపుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇది అయితే ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా అద్భుతంగా పెరిగిపోతుంది. అంతే అండి, మన పన్నీర్ బటర్ మసాలా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.